గారి జయంతి రోజున ఈ సభ పెట్టడానికి అసలు రీజన్ ఏంటి? తెలంగాణ ఉద్యమ నాయకుడు, తెలంగాణ కోసం తన కుటుంబాన్ని త్యాగం చేసిన వ్యక్తి, తెలంగాణ రానికి ఉద్యమం ఏ విధంగా చేయాలి అనే ఒక ఆలోచన రూపొందించిన వ్యక్తి, ముఖ్యంగా తన కలలు కన్నా సామాజిక న్యాయం ఏ విధంగా ఉండాలని చెప్పి ఆలోచించిన వ్యక్తి. తెలంగాణ రాకముందే తాను చనిపోవడం, ఆయన ఆశయాలు ప్రజలు తీసుకుపోయే ఉద్దేశంతో కవితక్క తెలంగాణ రక్షణ సేన పార్టీని ఏర్పాటు చేసి ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు తీసుకుపోనికి ఈనాడు ఈ సభను ఏర్పాటు చేసుకున్నాం. ఆయన ఆశయాల మెయిన్గా ఉద్దేశం ఏంటంటే తెలంగాణలో బడుగు బలహీన వర్గాలు, ముస్లిం మైనార్టీసు, పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు గ్రామీణ ప్రాంతాలు కానీ పట్టణ ప్రాంతాలు కానీ సామాజిక న్యాయంతో బతకాలనే ఉద్దేశంతో ఆయన కలలు కన్నాడు. దానికి ఈనాడు మేమంతా కూడా ఇక్కడ కలిసేసి ఆయన ఆశయం కోసం మేము పాటుపడతామని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేయబోతున్నాం. ఇది మొదటి ప్రయత్నం, ఆల్మం కాదు, ఇది స్టార్టింగ్ స్టేజీ. ఈ స్టేజ్ నిజంగా తీసుకుపోయేసి రాబోయే ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సేన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని కవితక్కను ముఖ్యమంత్రి చేసి ఆయన ఆశయాలు కొనసాగించడానికి మేము ప్రయత్నం చేద్దామని చెప్పి ఉద్దేశంతో ప్రజలు ఇప్పటికే నమ్మారు, కొత్తగా నమ్మవలసిన పని లేదు. గతంలో తెలంగాణ కోసం నీళ్లు నిధులు నియామకాలు చేస్తామని చెప్పి కేసీఆర్ మోసం చేసి 10 సంవత్సరాలు ఆయన పాలించాడు. తెలంగాణ కోసం మేమేదో చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వచ్చేసి ప్రజలు మభ్యపెట్టేసి సంక్షేమ పథకాలను అందిస్తామని చెప్పి మోసం చేసి వాళ్ళది ఉంది. కాబట్టి 2 పార్టీలకు ప్రత్యామ్నాయంగానే ఈనాడు కవితక్క పార్టీ వచ్చింది. ఈ కవితక్క పార్టీలో మేము మెయిన్గా బలహీన వర్గాల కోసమే కాదు, తెలంగాణలో ఉన్న అన్ని ప్రజానికానికి ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని చెప్పి మేము చేస్తున్నాం. అదే అన్ఎంప్లాయ్మెంట్ ఒకేసారి 2-3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. కాబట్టి కవితక్క పార్టీని నమ్ముతున్నారు. కాబట్టి ఈనాడు పెద్ద ఎత్తున అన్ని జిల్లాలలో, అన్ని కాన్స్టిట్యున్సీలలో ప్రజలు ముందుకొచ్చి జాయిన్ అయ్యి కవితక్కకు అండగా నిలుస్తున్నారు. అందుకోసమనే ఇంకా మీకు వేరే ఉద్దేశం లేదు. ఖచ్చితంగా కవితక్క పార్టీ రేపు గెలుపొందుతుంది, ఆమె ముఖ్యమంత్రి అయి తీరుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అన్ని డివిజన్లో పోటీ చేస్తాం, విజయం సాధిస్తాం. ఓకే అమ్మా, థ్యాంక్ యూ.